అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డబుల్ గేమ్ షురూ చేశారు. పెద్దన్నలా వ్యవహరిస్తూ ఇండియా పాకిస్తాన్ మధ్య నేను సమన్వయపరిచాను, ఈ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని తెరమిట్ తీసుకొచ్చానని చెప్తూనే అమెరికా స్వార్థం కోసం ఈ యుద్ధం ఆపాడన్నట్టుగా ట్రంప్ వ్యవహారం అర్థమవుతోంది. పాకిస్తాన్ని వెనకేసుకొస్తున్నాడు. పాకిస్తాన్ని వెనకేసుకొస్తూ ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. కొంత ఆయన యొక్క వ్యాఖ్యలు అనుమానంగా హాస్యాస్పదంగా కూడా ఉన్నాయి. ఉగ్రవాద పాకిస్తాన్కి దాదాపుగా 10,000 కోట్ల రూపాయల అప్పిచ్చాడు. ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ సమానం, సొంత లాభం చూసుకుంటున్నాడు ట్రంప్ అని రెండు కూడా సమానం అనేటువంటి ఒక మాట కూడా ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. ఆయన రీసెంట్ గా ఒక ట్వీట్ కూడా చేశారు. ఆయన ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద స్ట్రాంగ్ అండ్ అన్వేవరింగ్లీ పవర్ఫుల్ లీడర్షిప్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఫర్ హ్యావింగ్ ద స్ట్రెంగ్త్, విజ్డమ్ అండ్ ఫార్ఫీటెడ్ టు ఫుల్లీ know understand that it was time to stop the current aggression that could have led to the death and destruction to so many and so much. ఆయన ఏమంటారు తెలుసా, ఇరు దేశాల మధ్య సమన్వయం కుదుర్చడం కోసం నేను ఒక లీడర్షిప్ బాధ్యతలు తీసుకున్నాను. అక్కడ ఎటువంటి డిస్ట్రాక్షన్ జరగకుండా, ప్రజలు మరణించకుండా, చాలా ప్రాణాలు పోకుండా నేను మధ్యవర్తిత్వం వహించాను. మిలియన్స్ ఆఫ్ గుడ్ అండ్ ఇన్నోసెంట్ పీపుల్ కుడ్ హ్యావ్ డైడ్. ఒకవేళ నేను కనుక ఆపకపోయి ఉంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్, మంచి ప్రజలు చనిపోయే వాళ్ళు అని చెప్తున్నాడు ఆయన. యువర్ లెగసీ ఈజ్ గ్రేట్లీ ఎన్హాన్స్డ్ అండ్ సో మచ్. ఇక్కడ యువర్ లెగసీ ఈజ్ గ్రేట్లీ ఎన్హాన్స్డ్ బై యువర్ బ్రేవ్ యాక్షన్స్. ఐఎమ్ ప్రౌడ్ దట్ USA వాజ్ ఏబుల్ టు హెల్ప్ యూ అరైవ్ అట్ దిస్ హిస్టారిక్ అండ్ హీరోయిక్ డెసిషన్. సో USA మిమ్మల్ని ఈ స్థాయిలోకి తీసుకురావడం కోసం, మిమ్మల్ని ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చడం కోసం చాలా ప్రౌడ్గా ఉందంటున్నారు ఆయన. వైల్ నాట్ ఈవెన్ డిస్కస్డ్ ఐఎమ్ గోయింగ్ టు ఇంక్రీజ్ ట్రేడ్ సబ్స్టాన్షియల్లీ విత్ బోత్ దీస్ గ్రేట్ నేషన్స్. రెండు దేశాలని సమానంగా చూస్తున్నాడు. పాపిస్టి పాకిస్తానీలతో భారతదేశాన్ని పోలుస్తున్నాడు ఆయన. ఇరు దేశాలతో ట్రేడ్ సత్సంబంధాన్ని కొనసాగిస్తాను, ఇరు దేశాలతో నేను మంచి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాను అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, వీళ్ళకి ఏం తెలియదుగా, నేనేం చెప్తానే వినాలే, నేను మొత్తం ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా పెద్ద దేవుడిని నేనే, దయ్యాన్ని నేనే, అన్ని నేనే చెప్తాను నడవాలన్నట్టుగా ఆయన బహుశా ఆ అర్థం వచ్చే రకంగానే మాట్లాడుతున్నాడు.